హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగ మరియు పెన్షన్ల పెండింగ్ బిల్లుల చెల్లింపుల తాజా సమాచారం అయితే తెలుసుకుందామండి. సో జూన్లో మరొక డిఏ అయితే రావాల్సి ఉంది, మనందరికీ తెలిసిందే అండి. సో దాని గురించి కూడా వివరాలు తెలుసుకుందాము. ఇక ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి పెండింగ్ బిల్లులు చాలా వరకు ఉన్నాయండి. అందులోనే మనకు ఏప్రిల్ నెల ఆఖరి వరకు పీఎఫ్ లోన్స్ మరియు ఎస్ఎల్స్ కొన్ని జమ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు కొన్ని ఎస్ఎల్స్ స్టేటస్ అయితే చెక్ చేయగా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అని అయితే చూపిస్తూ ఉన్నాయి. ఇక ఈ బిల్లులన్నీ కూడా చాలా రోజుల నుంచి ఇలాగే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అని అయితే చూపిస్తూ ఉన్నాయి. సో బిల్లులలో కదలిక అయితే ఎటువంటి కదలిక లేదు ప్రస్తుతానికి. సో నిన్న వచ్చిన ఆర్బీఐ ద్వారా బాండ్ల వేలంలో 3,000 కోట్ల రూపాయలు రావడం జరిగింది. సో దీని ద్వారా ఏమైనా బిల్లులు కనుక జమ అయ్యే అవకాశం ఉందేమో చూడాలి. కానీ కొంతమంది వాదన ప్రకారం చూసినట్లయితే సో ఎన్నికల మూమెంట్ కాబట్టి, ఎన్నికలు ఎలాగూ ఉద్యోగులు ఓటు వేశారు కాబట్టి ఇక చెల్లింపులు ఉండకపోవచ్చు అనే వాదన కూడా వినిపిస్తోందండి. ఎందుకంటే సో ఆల్రెడీ పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కూడా అయిపోయింది ఉద్యోగులకు సంబంధించి. కాబట్టి ఇంకా అతి తక్కువ మంది మాత్రమే పోస్టల్ బ్యాలెట్కి వెళ్తూ ఉన్నారు. సో ఈ తరుణంలో పెండింగ్ బకాయిలు పడే అవకాశం లేదని మరి కొందరు అంటున్నారు. సో దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ అయితే తెలియజేయండి. అలాగే మనకి జూన్లో మరొక డిఏ అయితే అందుకుంటామండి. ఏదైతే జూలైలో మనకు జూన్ అమౌంట్ వస్తుందో దాంతో పాటుగా మరొక డిఏ 3.64%తో డిఏ మరియు డిఆర్ అయితే అందుకోవడం జరుగుతుంది. ఇది ఇప్పటివరకు తాజా సంవత్సరం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.